Subscribe to Color Frames. టీమిండియాలో అవకాశం ఇవ్వడం గొప్ప కాదు. మైదానంలో ఆడిస్తేనే ఒక ఆటగాడికి పూర్తి ఆత్మసంతృప్తి దక్కుతుంది. గత కొన్నేళ్లుగా సంజు శాంసన్ పేరు వార్తల్లో నిలుస్తూ వస్తుంది. అద్భుతమైన ఆట తీరు ఉన్నప్పటికీ అతనికి సరైన అవకాశాలు దక్కడం లేదు. ఈ విషయంలో బీసీసీఐ దారుణంగా విమర్శల పాలవుతుంది. విదేశీ ఆటగాళ్లు సైతం సంజు మంచి ఆటగాడని కొనియాడుతున్నారు. కానీ బీసీసీఐకి సంజు టాలెంట్ కనిపించకపోవడం బాధాకరం. కీలక సిరీస్లకు ఎంపిక చేయకుండా సాదాసీదా సిరీస్లకు ఎంపిక చేసి చేతులు దులుపుకుంటుంది బీసీసీఐ. ఎలాగూ టీ20 ప్రపంచ కప్ ఎంపిక చేయరు కాబట్టి దానికి ముందు జరిగే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు సంజును జట్టులోకి తీసుకున్నారు. కానీ ప్లేయింగ్ 11 లోకి తీసుకోలేదు. ఆ మాత్రం దానికి సెలెక్ట్ చేయడం దేనికంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో సంజు శతకంతో మెరిశాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 108 పరుగులతో సత్తా చాటాడు. కెరీర్ లో తొలి సెంచరీ సాధించడంతో సంజు మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఆఫ్ఘన్ సిరీస్ లో సంజు సత్తా చాటడం ఖాయమని అందరూ భావించారు. సంజు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెట్స్ లో చాలానే కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు అవన్నీ వృధా పోయాయి. సంజు శాంసన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఆఫ్ఘన్ సిరీస్ లోనూ సంజుకు అన్యాయం జరిగింది. సంజు శాంసన్ కు బదులుగా జితేష్ శర్మను తీసుకున్నారు. జితేష్ తో పాటు తిలక్ వర్మను కూడా జట్టులోకి తీసుకున్నారు. గత మ్యాచ్ల్లో తిలక్ దారుణంగా విఫలం చెందాడు. తిలక్ కు తుది జట్టులో స్థానం కల్పించి శాంసన్ ను పక్కన పెట్టేయడంపై అభిమానులకు మరింత కోపం తెప్పించింది. సంజు కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో సంజు విషయంలో చాలా సార్లు ఇలానే జరిగింది. అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి డగౌట్ కే పరిమితం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.